జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. ఈరోజు రాజమహేంద్రవరం రాజమండ్రిలో గల లాలా చెరువు జంక్షన్, ఇది మీకు ఇప్పుడు కనబడుతున్నది లాలా చెరువు జంక్షన్. ఈ యొక్క లాలా చెరువు జంక్షన్ దాటిన వెంటనే హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ అంటారు. ఈ కాలనీ లోపలికి మీరు ఇలా ఎంటర్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్ టెంపుల్ కనబడుతున్నారు, చూసారా? ఈ టెంపుల్ ఏదైతే ఉందో అది శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. ఇదిగోండి, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. ఇది మొన్న మార్చ్ 30వ తారీఖున స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. స్వామివారు ఎంతో శోభాయమానంగా వెలసిల్లుతున్నారు. ఇక్కడ లోపలంతా కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ విశేషం ఏంటి అనేది కూడా నేను చెప్తాను. రాజమండ్రిలో ఉంటున్న వాస్తవ్యులు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి అంటే కుజదోషం కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆ కుజదోషం కలిగిన వారు కానీ, అప్పులు తీరక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారు కానీ, నేను ఆల్రెడీ ఇంతకుముందు మన వీడియోస్లో చెప్పాను అప్పులు తీరడం గురించి. రుణ విమోచక అంగారక స్తోత్రము అని చెప్పాను. అంటే అయితే ఈ యొక్క ఆలయం చూడండి, యాగశాల నిర్మాణం అది చేసి కూడా చాలా అద్భుతంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఇదిగోండి. అయితే నేను ఇందాక చెప్తున్న విషయం ఏంటంటే, ఎవరైతే అప్పులు తీర్చలేక బాధపడుతూ ఉన్నారో వాళ్ళు అంటే కనుక రుణ విమోచక అంగారక స్తోత్రం గురించి చెప్పాను ఇందాక మీకు. ఆ స్తోత్రం, రుణ విమోచక అంగారక స్తోత్రము స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చెప్పిన యొక్క స్తోత్రం. ఆ స్తోత్రం చదివి పద్ధతిగా ఆచరించి ఎంతోమంది రుణాలు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా బంగారం బ్యాంకులోంచి బయటికి తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, ఈ యొక్క ఆలయం వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. ఇదిగో అర్చక స్వామివారు స్వామివారికి పూజలు జరిపిస్తున్నారు. అదిగోండి, ఎంత అద్భుతంగా ఉన్నారో స్వామివారు చూడండి. ఓం సర్వణ భవ. ఈ యొక్క వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సర్పరూపంలో శివలింగాకారంలో ప్రతిష్ఠింపబడిన స్వామివారికి నిత్యం కూడా రుద్రాభిషేకాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి ప్రతినిత్యం. మంగళవారం నాడైతే కనుక స్వామివారి యొక్క మూలమూర్తికి కూడా విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. మంగళవారం సాయంత్రం సప్తహారతులు కూడా అంగరంగ వైభవంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయం స్వామివారి యొక్క దర్శనం చేత మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, అప్పులు తీర్చక చాలా బాధపడుతూ ఉన్న వారందరూ కూడా స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుని అభిషేకించుకోవడం వల్ల అతి త్వరగా అప్పులు తీరడం జరుగుతుంది. అంతేకాకుండా సంతానం కలగక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఇక్కడ అర్చక స్వామివారిని సంప్రదించి ఏ విధంగా పూజలు అభిషేకాలు ఆచరించాలో కనుక్కొని ప్రదక్షిణాదులు గనక చేసినట్లయితే వారికి సంతానం కలుగుతుంది. అంతేకాకుండా అప్పులు తీరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆనందగర్భోదయ మంగళమయ రాజనం దర్శయామి. స్వామివారిని చూడండి. అకాలోచ్చరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత పాదోదకం పావనం శుభం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క నమలి వాహనంతో స్వామివారు స్వామివారి యొక్క ముఖద్వారానికి ఎడం వైపుగా
శ్రీ మహాగణాధిపతి, అంతేకాకుండా కుడివైపుగా హరిహర సుత అయ్యప్ప స్వామివారు, అర్చక స్వామివారు. అయ్యా 2 మాటల స్వామివారి యొక్క గురించి వివరిస్తారని కోరుతున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో ఉన్నారు. ప్రతిరోజు కూడా నిత్యాభిషేకం స్వామివారికి ఉదయం 6:30 నుంచి ప్రారంభమవుతుంది. నిత్యాభిషేకం ప్రతిరోజు కూడా జరుగుతుంది. అలాగే ఈ స్వామివారికి మంగళవారం కూడా విశేషమైన అభిషేకాలు అలంకారాలు జరుగుతూ సాయంకాలం ఇప్పుడు 6:30-7 గంటల సమయంలో సప్తాహారతిస్తాం. మంగళవారం ఇదంతా కూడా మొన్న మార్చి 30వ తారీఖు నుంచి స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. అంటే కుజదోషం ఉన్నవారు, సంతానం కావాల్సిన వారు, వీరందరూ కూడా వివాహం కావాల్సిన వారు, దోషం ఉన్నవారు, రుణగ్రస్తులు అందరూ కూడా విశేషంగా వస్తూ ఉంటారు భక్తులు. చాలా సంతోషం స్వామి. అయ్యా మీ పేరండి? శ్రీనివాస. మీరు వస్తూ ఉంటారా ఆలయానికి? గుడి ప్రారంభం నుంచి వస్తున్నాను నేను. ప్రతిష్ఠ దగ్గర నుంచి ఉన్నారు. మంగళవారం వస్తారా? మంగళవారం వస్తాను. స్వామివారి యొక్క ఆలయం గురించి, స్వామివారి గురించి 2 మాటలు. స్వామివారు అంటే అండి, ఇక్కడికి వచ్చిన చాలా బాగుంది నాకు. సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఫస్ట్ చిన్నప్పటి నుంచి నాకు బాగా. ఆయనకి ప్రతి మంగళవారం వెళ్ళి దర్శనం చేసుకుంటానండి. నాకు దగ్గరలో వచ్చింది కాబట్టి ఇంకా సంతోషంగా ఉందండి. పోటాడు మాది. నేను ఇదివరకు అక్కడ పరమాత్మని ఇజ్జిత్తుకొని వెళ్ళేవాడండి. ఇప్పుడు మనకి హౌస్మూట్ దగ్గరికి వచ్చింది కనుక నాకు ఇంకా ఈజీగా ఉంది. అప్పుడు దర్శనం చేసుకోకుండా నేను ఎప్పుడు బయటకు వెళ్ళాను. చాలా సంతోషం అండి. ఈ స్వామివారిని నమ్ముకున్న వారికి ఆయన ముఖ్యంగా ఇచ్చేది చూడండి, చాలా జాతకాల్లో కుజదోషం అంటారు కదా. నేను చాలా మంది చెప్తాను, ఎవరైనా బాధపడుతుంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి కొంచెం ప్రదర్శన చేయండి అని చెప్తాను సార్. మా ఊళ్ళంతా స్వామివారి యొక్క మొహంలో, ఆ మూర్తి యొక్క మొహంలో వర్చస్ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చాక అన్ని మర్చిపోతామండి. బాధే ఉండదు. నేను దాని నుంచే బాగా అంటే నిత్యం మీకు నిత్యం అభిషేకాలు చేయడం వల్ల కూడా అర్చక స్వామివారు చేసే ఈ అభిషేకాదులు, ఆరాధనలలో స్వామివారి యొక్క శక్తి పెరుగుతుంది. అంటే వచ్చేవాళ్ళు కోరుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో అవి నెరవేరడానికి అది హేతుగ్గా మారుతుంది అనమాట. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మీ పేరమ్మా? హేమలలిత గారు. చెప్పండి అమ్మా, స్వామివారి యొక్క వైశిష్ట్యత మీకు అంటే చెప్పండి. ఎలాగా అడుగునా కాపాడుతున్నాడండి మమ్మల్ని. ఫస్ట్ లో మా వారికి ఆఫీస్ లో కొంచెం గొడవ అయితే జాబ్ అది పోయింది. అప్పుడు ఒకళ్ళు చెప్పారు 9 వారాలు చేయండి, ఇలాగా స్వామివారిని నమ్ముకోండి, మంగళవారం చేయండి అంటే మాకు ప్రతి మంగళవారం గుడికి వెళ్ళినప్పుడల్లా ఫోన్ వచ్చేది ఆయనకి, ఏదో కాల్, మీకు ఇక్కడ ఆఫీస్ లో వర్క్ ఉంది, అదే వేకెన్సీస్ ఉన్నాయి, ఏదైనా సరే మంగళవారం జరిగింది. మా వారికి అయితే కంపల్సరీగా మంగళవారం బాగా కలిసి వచ్చినట్టే. అలాగే ఆ తండ్రి వల్ల మా వారికి జాబ్ వచ్చింది, ఇప్పుడు సెటిల్ అయ్యింది, బాగుంది, అంతా బాగుంది, ఇల్లు కట్టుకుంటున్నా, అంతే బాగుంది. అదే ఒకసారి అయితే 2017లో నేను డెలివరీ అయింది. అది చాలా హై రిస్క్ అయింది. ఏంటంటే పిల్లలు 2 7th month లో పుట్టేశారు, ట్విన్స్. ఎందుకమ్మా బాధ? ఎందుకు? స్వామివారు ఉండగా మా పిల్లలు ఎంత కాపాడారంటే, తండ్రి నువ్వే నమ్మాను, నిన్నే నమ్ముకున్నాను, ఆ పిల్లలు నువ్వే కాపాడాలి. 2 1.5 kgs 1.5 kgs పుట్టారు, 2 చెరుకు 1.5 kgs. పిల్లలు అసలు నమ్మకం లేదు అని చెప్పి అన్నారు డాక్టర్లు కూడా. ఆ తండ్రి పరమేశ్వరుని, ఈ తండ్రినే నమ్ముకున్నాను, తండ్రి నీదే భారం, సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది, ఆ తండ్రి ఆ షష్ఠి వచ్చిన లోపల మీరు మా బిడ్డలు 2 క్షేమంగా చేర్చాలి తండ్రి అంటే. నేను డెలివరీ అయింది, పిల్లలు 2 కాకినాడ తీసుకెళ్ళిపోయారు. చూడలేదు, మా హస్బెండ్ కూడా చూడలేదు వాళ్ళ పిల్లల్ని. పుట్టినంటే 1 వీక్ అయింది. 1 వీక్ అయ్యాక తల్లిని తీసుకురండి అంటే మేము హాస్పిటల్కి వెళ్ళాం. ఆ తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర ఎంత చచ్చిపోయిన తండ్రి అంటే, నాకు కారులో ఆ తండ్రి గురించి చెప్తున్నా, షష్ఠి వాళ్ళ రేపు షష్ఠి, మీరు అందరూ అండి బిక్కువల్ షష్ఠి అని చెప్తున్నారు. తండ్రి నేనే నమ్ముకుని వెళ్తున్నాను, పిల్లల్ని 2 నువ్వే ఐసీయూ నుంచి బయట తీసుకోవాలని. మీరు నమ్మరు, నిజంగా నేను అలా దండం పెట్టుకున్నాను. ఒక సెకండ్ లో ఫోన్ వచ్చింది, పిల్లలు 2 ఐసీయూ నుంచి బయట తీసుకొచ్చారు, మామూలుగా జనరల్ వార్డులో వేసారు, ఏం పర్లేదంట పిల్లలకి అని చెప్పి. అంత హై రిస్క్ లో పిల్లలకి బ్రీతింగ్ కూడా లేని సమయంలో తండ్రి, ఆ రాముడు, అందరూ ఇంకా ఒక్క దేవుడని కాదు,
తండ్రి అన్ని దేవుళ్ళు ఒకటే కాబట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడే వదులుతాడమ్మా ఆయన. వెళ్ళి ఇలా ఇంకా హాస్పిటల్ కూడా వెళ్ళలేదండి, మీరు నమ్మరు, నిజంగా హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. ఫోన్ వచ్చింది అంతే. ఐసీయూ మేము జర్నీలో ఉన్నాం, ఐసీయూ నుంచి బయటకు వచ్చారు పిల్లలు, ఏం పర్లేదు అన్నారు. 1 month ఉన్నాం హాస్పిటల్లోని. ఆ తండ్రి సుబ్రహ్మణ్య స్వామి 2 పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు. పరమేశ్వరే కుటుంబమే మమ్మల్ని కాపాడింది. ఓం శరవణ భవ, జై శరవణ భవ. చాలా సంతోషం తల్లి, బాధపడకండి. ఇంకా స్వామివారు మీకు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారి సేవలు చేసుకుని స్వామివారికి అభిషేకం చేయించుకొని ఎంతో పుణ్య ఫలాన్ని దక్కించుకుంటున్నారు. ఇక్కడ రాజమండ్రి వాస్తవ్యులు లాలాచెరు దగ్గరలో ఉన్నవారు, రాజమండ్రిలో ఉన్నవారు ఈ యొక్క ఆలయానికి వచ్చి అభిషేకాదులు పూజలు చేయించుకుని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా. ఇక్కడ అర్చక స్వామివారిని మీరు కలిసినట్లయితే కనుక ప్రతి షష్ఠికి కూడా ఆయన విశేష అభిషేకాలు చేయడం జరుగుతుంది. మీరు ముందుగా పేర్లు అవి రాయించుకుని శుభ్రంగా అభిషేకాలు కూడా చేయించుకోవచ్చు. దూరంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ యొక్క అభిషేకాలు చేయించుకోవచ్చు. కేవలం ఇక్కడికి వచ్చే చేయించుకోవాలని కాకుండా అర్చక స్వామివారిని సంప్రదిస్తే సరిపోతుంది. ఓం శరవణ భవ.